పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. అదిదా విషయం. సో వెల్కమ్ బ్యాక్ టు అదిరింది టీవీ. అండ్ ఈరోజు మనం పుష్ప ఊపులో ఉన్నాం. పుష్ప రిలీజ్ ఈరోజు. పుష్ప ఎంత ఊపేస్తుందంటే ఇండియానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఊపేస్తుంది. నిజంగా కథలో కూడా ఆ క్యారెక్టరు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ అవ్వటం, దట్ వాజ్ ద ఆర్క్ ఆఫ్ ది ఫిల్మ్. సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ఏ సూపర్ డూపర్ హిట్. లక్కీగా మన తెలుగు సినిమాలన్నీ కూడాను ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. సో ఇది ఇంత సంతోషకరమైన సమయంలో పుష్ప 2 గురించి 2 ముక్కలు మాట్లాడుకుందాం. ఓకే గైస్. సో పుష్ప 2కు మన రామాయణానికి చాలా దగ్గరి పోలిక ఒకటి ఉంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. పుష్ప 2లో ప్రధానంగా పుష్ప 1లో వాడు కూలివాడుగా మొదలెట్టి ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకుంటాడు కదా. సో ఎంపైర్ క్రియేట్ చేసుకుని ఇండియాలో ఎంపైర్ క్రియేట్ చేసుకున్నటువంటి పుష్ప ఆ ఎంపైర్ను ఇంటర్నేషనల్ లెవెల్కి డెవలప్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున ఓ మహాసామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తాడు. ఇంత చేసినా కూడా శ్రీవల్లి ఏమడుగుతుందంటే, పుష్ప నువ్వు ఇంత పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసావు కదా, మినిస్టర్తో, అది సీఎంతో, చీఫ్ మినిస్టర్తో నీకు ఒక ఫోటో ఉందా? నువ్వేమైనా ఫేమసా? కాదు కదా అంటుంది ఆ పిల్ల. అమ్మ ఎంత మాట అనేసింది భార్య. ఇంత మాట అనేసరికి అట్టయిపోయిన పుష్ప వెంటనే సీఎంతో ఫోటో దిగడం కోసం తన ఎమ్మెల్యేని పట్టుకొని ప్రయాణం మొదలెడతాడు. ఇక్కడి నుంచి కేంద్ర మినిస్టర్లు, ఇంకో మినిస్టర్లు, ఆ ట్రావెల్ అంతా కూడా పుష్ప 2 యొక్క ట్రావెల్గా మనకు డైరెక్టర్ గారు చూపిస్తారు. ఇక్కడ చూడండి, భార్య ఒక చిన్న కోరిక అడిగింది, సీఎంతో ఫోటో దిగమని. రామాయణంలో కూడా సీతమ్మ వారు బంగారు లేడీని తెచ్చిపెట్టవయ్యా అంది రాముల వారిని. ఆయన లేడీ కోసం పరిగెత్తాడు. మిగతా కథ ఏంటో మనకు అందరికీ తెలుసు. సో సేమ్ ట్రావెల్, సిమిలారిటీ ఉంది చూసారా. సో అలా పుష్ప ఎలాగైతే భార్య కోరిక తీర్చడం కోసం చేసిన ప్రయాణమే పుష్ప 2 గైస్. సో దిస్ వాజ్ ద బేసిక్ లైన్ ఆఫ్ ది స్టోరీ. సో దీన్ని చాలా అద్భుతంగా, మెస్మరైజింగ్గా మన సుకుమార్ గారు చిత్రీకరించారు. ద హోల్ ఫిల్మ్ లోపల జాతర ఎపిసోడ్ ఏదైతే ఉందో, బేసికల్గా మనందరం ఫస్ట్ స్టిల్ వచ్చినప్పుడు ఎంత ఎక్సైట్ అయిపోయామో, బా ఏంటి ఇలా ఉన్నాడు అసలు, మన అల్లు అర్జున్ అంటే ఇంత సర్ప్రైజింగ్గా ఉన్నాడు అనుకున్నామో, మీరు ఊహించినంత అద్భుతంగా స్క్రీన్ మీద పర్ఫామ్ చేశాడు ఆయన. సో ఆయన డాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, గ్రేస్ కానీ, ఫైట్ కానీ, భార్యతో గడిపినటువంటి ఆ మూమెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ జాతర ఎపిసోడ్ హైలైట్ అండి. ఇండియాలో ఇంతవరకు ఏ ఆర్టిస్ట్ కూడా అంత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేయలేదంటే నమ్మాలి మీరు. అమ్మవారి గెటప్ ఏదైతుందో దాన్ని అద్భుతంగా ఆయన ధరించడం నిజంగా అది అల్లు అర్జున్కే చెల్లింది. నిజంగా కూడా ఆయన నేషనల్ అవార్డు తీసుకోవాల్సిన వ్యక్తే. సో ఆ జాతర ఎపిసోడ్ మీరు మిస్ అవ్వకూడదు. సో దిస్ వాజ్ ద బేసిక్ లైన్ ఆఫ్ ది పుష్ప 2 సార్. సో నెక్స్ట్ వస్తే మనం పుష్ప 2కు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ టెక్నీషియన్స్ లోపల ముఖ్యంగా పోలాండ్కి సంబంధించినటువంటి ఒక కెమెరామెన్ని సుకుమార్ గారు మన ఇండియాకి తీసుకొచ్చారు. సరే, పోలాండ్ అనేటువంటిది ఒక చిన్న కంట్రీ. బహుశా అక్కడికి వెళ్తే తక్కువ రేటుకు దొరుకుతారు, మరి లేకపోతే టెక్నీషియన్స్ అద్భుతంగా ఉంటారో నాకు తెలియదు. కానీ మనకు ఆ రేంజ్ టెక్నీషియన్స్ లేరా? సెంధిల్ గారు అనుకోండి, మనకు ఉన్నటువంటి పిసి శ్రీరామ్ గారు అనుకోండి, బోల్డ్ మంది ఉన్నారు కదా మన దగ్గర. సో వీళ్ళకంటే పోలాండ్లో అంత గొప్పవాడు అనేటువంటిది మనకు తెలియదు. బట్ వాడి వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. పుష్ప 2లో వర్క్, ఫోటోగ్రఫీ ఎరగదీశారు. నా బాధ ఒకటే ఏంటంటే, పాపం మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ బోల్డంతమంది కెమెరామెన్ ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అనేది నా యొక్క అభిప్రాయం మాత్రమే. ఇకపోతే మన డిఎస్పి గురించి మనం సో గైస్, సూపర్ హిట్ కాంబినేషన్ ఈజ్ సుకుమార్ గారు అండ్ డిఎస్పి గారు అండ్ అల్లు అర్జున్ గారు. రైట్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, ఆర్ఆర్ పరంగా కానీ ఎంత సూపర్ డూపర్ హిట్స్ అనే విషయం మీకు మాకు అందరికీ తెలుసు. కానీ పుష్ప 2 విషయానికి వచ్చేపాటికి డిఎస్పి గారిని ఏ కారణంగానో తెలియదు కానీ ఆయన్ని పాటల వరకే తీసుకోవడం జరిగింది. ఆర్ఆర్ విషయానికి వచ్చేపాటికి వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్తో పాపం డిఎస్పి గారు స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు గమనిస్తే పుష్ప 1 అనుకోండి, ఆర్య అనుకోండి, ఆర్య 2 అనుకోండి, ఈ సినిమాలన్నిట్లలో కూడా ఆర్ఆర్లో ఉన్న బిట్లు కూడా మనల్ని హాంట్ చేసాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆర్ఆర్ కూడాను ఒక సాంగ్ లాగా అంత అద్భుతంగా డిఎస్పి గారు కంపోజ్ చేశారు. ఈ మధ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా పాపం డిఎస్పి గారు ఈ విషయాన్ని చెప్పి వాపోయిన సందర్భం మీకు తెలుసు.
ప్రొడ్యూసర్స్ ఎందుకో నా మీద కోపంగా ఉన్నారు అని మాటిమాటికి ఆయన చెప్పాడు. మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ డిఎస్పి గారు మాత్రం ఆర్ఆర్ చేయకపోవడం చిన్న లోటే అని మనం చెప్పుకోవచ్చు. కానీ బట్ సినిమాలో మాత్రం ఆర్ఆర్ అదిరిపోయిందండి. ఆర్ఆర్ బ్రహ్మాండంగా ఉంది, అందులో డౌటే లేదు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో టేక్ ఆఫ్ ఉంటుంది, టేక్ ఆఫ్ ఇరగదీశారు అంతే, జస్ట్ అలా చించేశారు అంతే. సో ఇంత అద్భుతమైనటువంటి ఆర్ఆర్ అందించినా కూడా డిఎస్పి గారు మాత్రం పాటల పరంగా, సాంగ్స్ పరంగా వెలిగిపోతున్నారు అంతే. సో ఇది టెక్నీషియన్ సంబంధించి మనం పుష్ప 2 గురించి మాట్లాడుకుంటే, ఇకపోతే పుష్ప 2లో ఉన్నటువంటి మిగతా కాస్టింగ్ గురించి మాట్లాడితే మెయిన్గా అల్లు అర్జున్ గారు హైలైట్, దట్స్ 2 అయిపోయింది. శ్రీలీల గారి యొక్క డ్యాన్స్ మీరు చూశారు, అది అద్భుతంగా సూపర్ హిట్ అయిపోయింది, కిసిక్ సాంగ్. సో ఇకపోతే మన శ్రీవల్లి గురించి మనం చెప్పక్కర్లేదు, ఆవిడ అద్భుతమైన ఆర్టిస్టు. అండ్ ఈ సినిమాలో కొంచెం హట్కే, కొంచెం గ్లామర్ డోస్ పెంచి మరీ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ మ్యాక్సిమం ట్రై చేశారు. ఎందుకంటే అట్మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని సుకుమార్ గారు టోటల్ ప్యాకేజ్ ఇలా చేశారండి ఈ సినిమాలో. అంటే హ్యూమన్ వాల్యూస్ అనుకోండి, రిలేషన్స్ అనుకోండి, యాక్షన్ ఎపిసోడ్స్ అనుకోండి, మళ్ళీ గ్లామర్ ఎందుకు తగ్గాలని హీరోయిన్ చేత కూడా గ్లామర్ స్టెప్లు వేయించడం అనేటువంటిది మనం అంతా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఇకపోతే ఈ సినిమా మొత్తంలో ఫరాహ్ ఫాజిల్ అద్భుతమైన ఆర్టిస్ట్, మీకు తెలుసు మాకు తెలుసు. ఫరాహ్ ఫాజిల్ క్యారెక్టర్ ఎంత లేపాడో అంత వర్కౌట్ కాల. ఎందుకంటే హీరోని లేపాలనే ఉద్దేశంతో ఆయన ఫరాహ్ ఫాజిల్ని తగ్గించాడేమో అనిపించింది నాకు సుకుమార్ గారు. కానీ బేసికల్గా మీరు ఏ కథలో తీసుకున్నా కూడా, రామాయణమే తీసుకోండి, రావణాసురుడు ఎంత హైట్ ఉంటే రాముడికి అంత పేరు వస్తుంది. అంటే ఇంత బలమైన వాడిని ఇంత చిన్న హీరో ఎలా కొట్టాడు అనేది కదా ఇంట్రెస్ట్ జనరల్లీ. ఇక్కడ పుష్ప 2కి వచ్చేపాటికి మన పుష్పనే అంతెత్తు ఎదిగిపోయాడు, ఇక వీడెక్కడ ఎదుగుతాడు? కాంబినేషన్ కుదరలా. అదొక్కటి చిన్న మిస్కాల్కులేషన్ అయింది. బట్ మనకు అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయనకున్న స్టార్డమ్, ఆయనకున్నటువంటి ఆ లెగసీ ఉంది చూసారు, ఆ మాయలో మనకు సినిమా అసలు ఏం అర్థం కాదండి, సో ఫ్లోలో వెళ్ళిపోద్ది అంతే. సో ఫరాహ్ ఫాజిల్ క్యారెక్టర్ కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇకపోతే మన సునీల్ గారు అనుకోండి, అనసూయ గారు అనుకోండి, రావు రమేష్ గారు అనుకోండి, ఇవన్నీ చిన్న పాత్రల కింద మనం చెప్పుకోవాలి. ప్రధానంగా పుష్ప అండ్ 2వ క్యారెక్టరు పుష్ప, 3వ క్యారెక్టరు పుష్ప, 4వ క్యారెక్టర్ పుష్ప, 10 మంది, ఎంటైర్ ఫిల్మ్ ఇస్ పుష్ప. దట్ వాజ్ ద అల్లు అర్జున్ మ్యాజిక్ ఆఫ్ ది ఫిల్మ్. డెఫినెట్గా ఇది మీరు ఖచ్చితంగా థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా. ఎందుకంటే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ ద ఇమేజ్ అండి, నాట్ ఓన్లీ ఆ పెద్ద ఇమేజ్ అని కాదు, సౌండ్ ఆ డిస్ట్రిబ్యూట్ అవ్వడం కానీ, ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మీరు 100% థియేటర్లో చూడాలి. ఈ ఫోన్లో చూడడం కానీ, లేకపోతే మూవీ రూల్స్లో చూడడం కానీ, ఇదంతా దరిద్రం అండి. ఈ దరిద్రానికి వెళ్ళొద్దు. కాస్త డబ్బులు ఎక్కువైనా లేదా 2 రోజులు ఆగినా సరే పర్లేదు, కానీ మీరు పుష్ప 2ని కంపల్సరిగా థియేటర్లోనే చూడండి, చూస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఫ్యామిలీతో వెళ్ళండి, మరింత మంచిది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మన సుకుమార్ గారు తీయాలి, డిఫరెంట్ హీరోలతో. ప్లీజ్ మాటికి అల్లు అర్జున్ వద్దు సార్, కొంచెం మార్చండి, ట్రెండ్ మార్చండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. విల్ కమ్ బ్యాక్ టు విత్ న్యూ ఫిల్మ్ ఇన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, అది మిస్ అవ్వకూడదండి. అండ్ కామెంట్ చేయండి ప్లీజ్. నా అభిప్రాయం కాదు, మీ అభిప్రాయాలు కూడా చెప్పాలి కదా సినిమా గురించి. సినిమా చూసాకైనా సరే కామెంట్ చేయండి. సో సినిమా బాగుందా బాగాలేదా, దాంట్లో ఏముంది ఏం లేదు, సో దట్ మాకు అర్థం అవుతుంది మీరేం కోరుకుంటున్నారని. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. హాయ్.